సంక్షేమానికి పెద్దపీట వేసింది అమరావతి పద్దు. తొలిసారి వెలగపూడి వేదికగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీ ఎస్టీ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం. విభజన కష్టాల్లో ఉన్న ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు ఆర్థిక మంత్రి యనమల. దేశంలోనే నెంబర్ 1 స్థాయికి ఎదిగేందుకు చంద్రబాబు నాయకత్వంలో కృషి చేస్తున్నామని చెప్పారు ఆయన. 2014 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతికి ఈసారి బడ్జెట్లో 500 కోట్ల నిధులను కేటాయించారు. మొత్తం 1,56,999 కోట్లతో 2017-18 సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. రెవెన్యూ వ్యయం 1,25,912 కోట్ల మేరకు ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడి వ్యయం 31,087 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. రెవెన్యూ లోటు 416 కోట్లు ఉంటుందని, ఆర్థిక లోటు 23,054 కోట్లు ఉంటుందని బడ్జెట్లో అంచనా వేశారు యనమల. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ పరిష్కరించిన ఆర్థిక శాఖల ప్రకారం 2015 ఏప్రిల్ 1 నుండి 2016 మార్చి 31 మధ్య కాలానికి 7,302 కోట్ల రెవెన్యూ లోటు, 21,863 కోట్ల ఆర్థిక లోటు కనిపిస్తున్నది. 2015 ఏప్రిల్ 1 నుండి 2016 మార్చి 31 మధ్య కాలానికి రెవెన్యూ లోటు, ఆర్థిక లోటు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో వరుసగా 1.2%, 3.58% ఉన్నాయి. ప్రణాళికేతర పద్దు కింద సవరించిన అంచనాలు 82,101 కోట్లు కాగా, ప్రణాళిక పద్దు కింద సవరించిన అంచనాలు 50,663 కోట్లు ఉన్నాయి. 2016-17 గాను రెవెన్యూ లోటు 4,597 కోట్లు కాగా, ఆర్థిక లోటు 19,163 కోట్లు. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను 1,56,999 కోట్ల వ్యయాన్ని నేను ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం 1,25,912 కోట్ల మేరకు అంచనా వేయబడగా, క్యాపిటల్ వ్యయం 31,087 కోట్లకు అంచనా వేయబడింది. 2016-17 బడ్జెట్ అంచనాల కన్నా 2017-18 బడ్జెట్ అంచనాల మొత్తం మీద 15.70% పెరుగుదలను చూపిస్తూ ఉన్నాయి. రెవెన్యూ వ్యయం సుమారు 10.28% పెరగనుండగా, క్యాపిటల్ వ్యయం 2016-17 ఆర్థిక సంవత్సరం కన్నా 44.54% ఎక్కువగా ఉన్నది. రెవెన్యూ లోటు 416 కోట్ల మేరకు ఉండగలని అంచనా వేయగా, ఆర్థిక లోటు సుమారు 23,054 కోట్ల మేరకు ఉండగలదని అంచనా. పేదలకు ఉపయోగపడేందుకే ఆర్థిక సంస్కరణలు అమలు చేస్తున్నట్టు చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. సంస్కరణలతోనే సంపదలు పెరుగుతాయన్నారు. పెరిగిన సంపదను అట్టడుగున ఉన్న వారికి అందించడమే లక్ష్యమని వివరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేన్ని తీసుకొస్తున్నాం? సమర్థత పెంచడానికి. సమర్థత పెంచినప్పుడు ఆటోమేటిక్గా సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించినప్పుడు ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయం ఎవరికి వెళ్ళాలి? ఎవరైతే సమాజంలో అట్టడుగు నుండే పేద వర్గాలకు వెళ్ళి వాళ్ళని కూడా ఎంపవర్ చేయాలి. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నేచురల్ ప్రాసెస్లో కాదు. ఇప్పుడు అందుకే నరేంద్ర మోడీ గారు కూడా మీరు చూస్తే జన్ధన్ కానీ చాలా ప్రోగ్రామ్స్ వారు తీసుకున్నట్టు, గ్యాస్ కానీ జన్ధన్ కానీ కొన్ని వాళ్ళు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. ఇక్కడ నేను నా అనుభవంతోనే కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే వేరియస్ కార్యక్రమాలు. ఇప్పుడు చాలా కార్యక్రమాల్లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఇప్పుడు పోర్ట్లు ఉన్నాయి మనం పెట్టక్కర్లేదు, ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మనం పెట్టక్కర్లేదు, అది ప్రైవేట్ వాళ్ళు వస్తారు పెడతారు, అక్కడ ఆదాయం వస్తుంది. అదే మరి పెద్ద పెద్ద రోడ్లు ఉన్నాయి, ఆ రోడ్లలో కూడా రోడ్ల మీద పోయే వాళ్ళు కూడా టోల్ వస్తుంది, వాళ్ళు కూడా ఇవ్వగలుగుతారు. అలాంటివి వచ్చినప్పుడు ఎక్కడైతే వచ్చిన ఆదాయం నిరంతరం ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను 15 పాయింట్లు తీసుకున్నప్పుడు ఎన్ని ఉన్నాయి? 15 పాయింట్లు. కుటుంబ వికాసంలో 15 పాయింట్లు ఉన్నాయి, ఆ 15 ఇవే ఉన్నాయి. కడానేంటి మళ్ళీ ఎవ్రీ ఫ్యామిలీ మినిమం 10,000 రూపాయలు ఫర్ మంత్ ఆదాయం రావాలి. అది డైరీ పెట్టచ్చు, కిరాణా కొట్టు పెట్టచ్చు, ఇంకొక పని చేయొచ్చు, వస్తువులు తయారు చేయొచ్చు, ఏదైనా కానీ అది కూడా క్రియేట్ చేస్తున్నాం. అప్పుడే ఈ యొక్క రిఫార్మ్స్కి మీనింగ్ ఉంటుంది. ఎవరికి ఖర్చు పెట్టకపోతే, పేదవాళ్ళకి తిండే పెట్టకపోతే అంత డబ్బులు మిగులుతుంది. అట్లని చెప్పేసి నువ్వు అది న్యాయం ఏంటి అనేది హ్యూమన్ యాంగిల్ ఈజ్ ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ క్లియర్ అన్ దట్. నాకంటే ఆర్థిక సంస్కరణ మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు, చేసిన వాళ్ళు కూడా ఎవరు లేరు.
ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. పవర్ సెక్టర్ మొదలుకొని ఆల్ రిఫార్మ్స్ బిగినింగ్ నేనే తీసుకొచ్చాను.